నా పేరు సుధీర్. సో, నేను వెల్‌నెస్ కోచ్‌ని. నా 17 ఇయర్స్ నుంచి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్‌లో వెల్‌నెస్ కోచ్‌గా ఉన్నాను. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీకందరికీ నేను షేర్ చేస్తాను. దేవుడి దయ, గాడ్స్ గ్రేస్. ఈరోజు ఒక సంవత్సరం ఒక దేవుడు ఇచ్చాడు. నూతన సంవత్సరం. సో, బర్త్‌డే. సో, నా జర్నీ, నా హెర్బల్ లైఫ్ జర్నీ ఎలా సాగింది? ఎలా స్టార్ట్ అయింది? ఎలా జరుగుతుందనేది నేను చెప్తాను. సో, అది ఖచ్చితంగా మీకందరికీ ఉపయోగపడుతదని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌గా 2007లో నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. ఈ ప్రొడక్ట్ వాడటం. 2007 జూన్‌లో. జూన్‌లో నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. సో, నాకేంటి అంటే నా ఫ్రెండ్ ఒకాయన ఈ షేక్స్ తాగి, ఈ న్యూట్రిషన్ తాగి ఒక 4 నెలల్లో 24 కిలోలు బరువు తగ్గాడు. సో, ఆ తగ్గిన దాన్ని బట్టి అసలేంటి ప్రొడక్ట్ ఏంటి? అసలేంటిది? ఇంత తేలిగ్గా ఎలా బరువు తగ్గుతున్నారు? అది బరువు తగ్గటమే కాకుండా ఫిట్‌గా తయారయ్యి, అంటే ఆరోగ్యంగా తయారయ్యి బరువు తగ్గాడు. అంటే ఆయనకి అంతకుముందు చిన్న వయసే 24 ఏళ్ళు లోపే. కానీ బీపీ టచ్ అయిందని చెప్పారు డాక్టర్లు. "నువ్వు తొందరగా బరువు తగ్గకపోతే చచ్చిపోతావు" అన్నారు. కానీ ఎప్పుడైతే ఈ 24 కిలోలు బరువు తగ్గాడో అతని బీపీ నార్మల్ అయిపోయింది. టచ్ అవ్వటం కాదు కదా! నార్మల్ అయిపోయింది. అలానే స్కిన్‌లో గ్లో పెరిగింది. అలానే హెల్త్ ఇంప్రూవ్ అయింది. ఎప్పుడైతే ఆ 4 మంత్స్‌లో 24 కిలోలు బరువు తగ్గాడో, అతన్ని చూసి నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏంటి తెలుసుకుందాం అని చెప్పి, నేను ఒక చిన్న మీటింగ్ జరిగింది విజయవాడ మనోరమ హోటల్‌లో. అసలు హెర్బల్ లైఫ్ కంపెనీ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ ఏంటి? ఆ ప్రొడక్ట్స్ వాడినోళ్ళ టెస్టిమోనీస్ అనుభవాలు ఎలా ఉన్నాయి? ఇదంతా నేను చూద్దాం అని చెప్పి నన్ను ఇన్వైట్ చేస్తే నేను విజయవాడ హోటల్‌కెళ్ళా మనోరమ హోటల్‌కి. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ హెర్బల్ లైఫ్ కంపెనీ మీద ప్రొడక్ట్ మీద నమ్మకం వచ్చింది ఎప్పుడు అంటే, నా ఫ్రెండ్ బరువు తగ్గటం వల్ల. రెండోది నేనెప్పుడైతే విజయవాడ మనోరమ హోటల్‌కెళ్ళి ఒక 50 మందున్నారంతే. వాళ్ళందరూ బరువు తగ్గటం నేను చూసాను. చాలామంది దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళున్నారు. 50, 60 ఏళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్‌ని నేను చూసాను. చిన్న చిన్న స్టూడెంట్స్ వెయిట్ గెయిన్ అవ్వటం నేను చూసాను. అలానే నా స్పాన్సర్ ఇప్పుడు నన్నైతే ఎవరైతే హెర్బల్ లైఫ్‌లోకి ఇంట్రొడ్యూస్ చేశారో అతను బరువు తగ్గటం నేను చూసాను. సో, చాలా రిజల్ట్స్. ఒక ఆమె పెద్ద వయసే 40, 50 ఏళ్లుంటాయి. ఆమెకి పీసీఓడీ, పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కంట్రోల్ అయినాయి న్యూట్రిషన్ వాడిన తర్వాత అని చెప్పారు. అది నేను చూసాను. సో, ఈయన నా స్పాన్సర్. నేను నేను ఇతని వల్లే హెర్బల్ లైఫ్‌లోకొచ్చాను. దేవుడి దయ ఇతను బరువు పెరగకపోయి ఉంటే నేను హెర్బల్ లైఫ్‌లోకి వచ్చేవాడిని కాదు. ఆయన బరువు పెరగటం నా అదృష్టం అయింది. ఆయన బరువు తగ్గటం కూడా నా అదృష్టమే అయింది. నేనే అడిగేవాడిని, "ఎలా తగ్గిపోతున్నావు వినయ్?" ఎందుకంటే ఫ్రెండ్ నాకు. ఎప్పుడూ అడుగుతూ ఉండేవాడిని, "ఎలా తగ్గిపోతున్నావు? ఎలా తగ్గిపోతున్నావు? ఎలా తగ్గిపోతున్నావు?" అంటే చెప్పేవాడు కాదు. కానీ ఎప్పుడైతే 4 నెలలు 24 కిలోలు బరువు తగ్గాడో, అతన్ని చూసి నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అసలేంటో తెలుసుకుందాము. అంత తేలిగ్గా బరువు తగ్గొచ్చా? బయట అప్పట్లోనే 17 ఏళ్ల క్రితం అప్పట్లో బరువు తగ్గడానికి సోనా బెల్ట్ అని, స్లిమ్ బెల్ట్‌లని కొనుక్కొని వాడేవాళ్ళు. డైటింగులు జేసేవాళ్ళు. తేనె, నిమ్మకాయ రసం తాగేవాళ్ళు. ఇట్లా ఆ రోజుల్లో ఈనాడు పేపర్‌లో, సాక్షి పేపర్‌లో పైనాపిల్ టాబ్లెట్ కొనుక్కోండి. అది కొనుక్కొని రోజుకో టాబ్లెట్ ఏసేసుకోండి. రోజుకి 600 గ్రాములు తగ్గుతారంటే జనాలు అయ్యి కొనేవాళ్ళు. తీరా ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత రిజల్ట్ రాకపోతే ఆ ఫోను నంబర్‌కి ఫోను చేస్తే ఆ ఫోను నంబరే ఎత్తేవాళ్ళు కాదు. ఇలా జనాలు చాలా రకాలుగా మోసపోతూ ఉండేవాళ్ళు బరువు తగ్గాలని. ఎలా తగ్గాలో అర్థం కాల. కానీ ఎప్పుడైతే బరువు తగ్గాడో అప్పుడు నేను అసలు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటి? కంపెనీ ఏంటి? ప్రొడక్ట్ ఏంటి? ఇంత తేలిగ్గా బరువు తగ్గొచ్చా? బయట తగ్గటానికే మార్గం లేదు కదా! రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కదా! అని నేనెళ్లి చూసిన తర్వాత అప్పుడు నాకర్థమైంది హెర్బల్ లైఫ్ కంపెనీ ఏంటో. ఒకటి నా ఫ్రెండ్ తగ్గాడు. అక్కడ ఆ రోజు ఆ మీటింగ్‌కెళ్ళిన 50 మంది కూడా బరువు తగ్గటం, ఆరోగ్యం ఉండటం నేను గమనించా. అప్పుడు నాకనిపించింది నేను గూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడి వెయిట్ లాస్ అంత టూ మచ్ వెయిట్ కాదు నేను. టు బీ ఫ్రాంక్ ఆయనైతే 30 కిలోలు తగ్గాలి. నేను ఒక 10 కిలోలో, 15 కిలోల బరువు తగ్గాలి అంతే. కాకపోతే నేను వెయిట్ ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే మాది పట్నం బజార్‌లో ఫ్యాన్సీ సిగరెట్ హోల్‌సేల్ మా ఫాదర్‌ది, మా నాన్నగారిది. అక్కడ ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల, టైంకి తినకపోవటం వల్ల, టైంకి నిద్ర లేకపోవటం వల్ల, రెస్ట్ లేకపోవటం వల్ల నేను తక్కువ బరువు పెరిగినా ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడిని. మొహం అంతా బాగా ఉబ్బిపోయి ఉండేది చబ్బీగా. సో, అలాగే ఏదన్నా పని చేయాలంటే కూడా నాకంత ఎనర్జీ ఉండేది కాదు. విపరీతంగా కోపం ఉండేది. చిరాకు పడుతూ ఉండేవాడిని. అలా అనిపిస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత నేను 2 మంత్స్‌లో 9 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. ఇలా ఉండేవాడిని నేను. ఇది నా ఏజ్ 24 ఏళ్ళప్పుడు. మా ఇల్లు గృహప్రవేశం అప్పుడు సుమారుగా ఒక 18 ఏళ్ళు, 19 ఏళ్ళు అయ్యుంటది మా ఇల్లు గృహప్రవేశం అప్పుడు.
ఇది బిఫోర్ ఫోటో నాది. ఇక్కడ పక్కన తమ్ముడున్నాడు, నాన్నున్నారు. అది కట్ చేసేసాం ఫోటో కోసం. ఓకే. సో, ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అయ్యానో, 2 మంత్స్‌లో నేను వెయిట్ లాస్ అయ్యాను 9 కిలోలు. అది చాలా కష్టమైన పని. మీకు బయటైతే చాలా కష్టమైన పని. కానీ ఫిట్‌గా తయారవుతూ వెయిట్ లాస్ అవ్వటం ఇక్కడ జరిగింది. సో, ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ వాడి వెయిట్ లాస్ అయ్యానో, ఇమ్మీడియేట్‌గా నాకు గుర్తొచ్చింది మా అమ్మ, మా నాన్నే. వాళ్ళిద్దరు చాలా వెయిట్ ఉన్నారు. చాలా అంటే చాలా వెయిట్. 90 పైన ఉంటారు ఇద్దరు గూడా. ఇద్దరు గూడా ఓవర్ వెయిటే. ఇద్దరు వెయిట్ లాస్ అవ్వాలి. సో, నా స్పాన్సర్‌కి నేను చెప్పాను. మా అమ్మ వాళ్ళు పెద్ద వయసు కదా! వాళ్ళు వాడొచ్చా అంటే, అసలు వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. వాళ్ళు వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పగానే, ఇమ్మీడియేట్‌గా మా అమ్మకి, మా నాన్నకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. సో, ఎప్పుడైతే వాళ్ళిద్దరు న్యూట్రిషన్ తాగి, షేకులు తాగి, బరువు తగ్గటం, ఫిట్‌గా ఉండటం, హెల్తీగా ఉండటం, వాళ్ళు వాకింగ్ చేయటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారో, అప్పుడు నాకు హెర్బల్ లైఫ్ మీద పూర్తిగా నమ్మకం వచ్చేసింది. నేను బరువు తగ్గాను. నా ఫ్రెండ్ బరువు తగ్గాడు. మా అమ్మ వెయిట్ లాస్ అయింది. మా నాన్నగారు వెయిట్ లాస్ అయ్యారు. మరి ఇంకా జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా! నేనేమనుకున్నానంటే, గుంటూరులో నెలకొక 10 మంది కస్టమర్‌లకి ప్రొడక్ట్ ఇచ్చినా కూడా నాకొక ప్రొఫెషన్ లాగా ఉంటది. అలానే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటదని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో, ఈ న్యూట్రిషన్ యూజ్ చేసిన తర్వాత దేవుడి దయ మా అమ్మ ఇలా ఉండేది. ఇప్పుడు ఇలా తయారైంది. మా నాన్నగారు ఇలా ఉండేవాళ్ళు. ఇంత సన్నగా ఉన్నారు. మా ఫా నేను ఇలా ఉండేవాడిని. నేనిప్పుడు గాడ్స్ గ్రేస్ మేమందరం కూడా ఇలా తయారైపోయాం. లాస్ట్ 17 ఇయర్స్ నుంచి దాదాపుగా ఒక 17 ఏళ్ళు రేపు జూన్ వస్తే 18 ఏళ్ళు వచ్చేస్తాయి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసి ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దేవుడి దయ. ఎందుకంటే బాగా డబ్బులుంటాయి. కానీ చాలా మంది ఆలోచిస్తారు ఇదేమన్నా సైడ్ ఎఫెక్ట్ వస్తదా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నిజంగా ఇది సైడ్ ఎఫెక్ట్ వచ్చేదైతే నేను మా అమ్మకి, మా నాన్నకి ఇవ్వను కదా! నేను వాడను కదా! ఈరోజు నా పిల్లలు ఇద్దరు సెవెంత్ క్లాస్, 10థ్ క్లాస్ మా బాబు 10థ్, పాప 7థ్. వాళ్ళిద్దరూ ఎర్లీ మార్నింగ్ ఎళ్ళేప్పుడు సాహస్ షేక్ తాగుతాడు. సో, మా అమ్మాయి డైనో షేక్ తాగి ఇద్దరు కూడా 4 రకాల సప్లిమెంట్లు వాడతారు. మల్టీవిటమిన్ ఒకటి, హెర్బల్ లైఫ్ లైన్ ఒకటి, బ్రెయిన్ హెల్త్ ఒకటి, ఇమ్యూనిటీ హెల్త్. నిజంగా ఇది మంచిది కాకపోతే నా ఇంట్లో నా పిల్లలకి ఇవ్వను గదా! ఈ షేక్స్. నేను తాగను గదా! ఈ షేక్స్. నేను మా అమ్మకి, మా నాన్నకి ఇవ్వను కదా! ఎందుకంటే హెర్బల్ లైఫ్ కంపెనీ చిన్న కంపెనీ కాదండి. నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు 2007లో 68 దేశాల్లో హెర్బల్ లైఫ్ ఉంది. ఇప్పుడు 2025కి వచ్చేసరికి 95 దేశాల్లో హెర్బల్ లైఫ్ ఉంది. ఇది మంచిది కాకపోతే, నాణ్యమైనది కాపోతే, ఈ ప్రొడక్ట్‌లో దమ్ము లేకపోతే, ఈ ప్రొడక్ట్ వాడితే సైడ్ ఎఫెక్ట్ వచ్చేట్టయితే హెర్బల్ లైఫ్ ఇప్పటికి స్టార్ట్ అయ్యి 45థ్ యానివర్సరీ జరుగుతుంది ఇప్పుడు. 45 45థ్ యానివర్సరీ. అండ్ భారతదేశంలో హెర్బల్ లైఫ్ కంపెనీ మన అదృష్టం, దేవుడి దయ 2000 సంవత్సరంలో హెర్బల్ లైఫ్ కంపెనీని ప్రొడక్ట్ ఇంకా లాంచ్ చేశారు. ఇది అమెరికన్ కంపెనీ. లాస్ ఏంజల్స్‌లో పుట్టింది ఈ కంపెనీ. సో, ఒక 20 సంవత్సరాల తర్వాత హెర్బల్ లైఫ్ కంపెనీ భారతదేశంలో లాంచ్ చేశారు. హెర్బల్ లైఫ్ ఈ సంవత్సరం 25థ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. నిజంగా ఈ ప్రొడక్ట్‌లో నాణ్యత లేకపోతే, ఈ ప్రొడక్ట్ వాడేట్టయితే సైడ్ ఎఫెక్ట్‌లే వచ్చేట్టయితే 45 ఏళ్ల నుంచి ఈ భూమి మీద ఉండదు. 25 ఏళ్ల నుంచి భారతదేశంలో ఉండదు. నిజంగా చెప్తున్నాను. నా బిజినెస్ వేరు. న్యూట్రిషన్ అంటే కూడా నాకు అవగాహన లేదు. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబరు, న్యూట్రియంట్స్ ఇయన్నీ పెద్ద పరిచయం లేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ షేక్స్ తాగుతున్నానో, ఎప్పుడైతే హెర్బల్ లైఫ్‌లోకెళ్ళి ఇది మంచి ప్రొడక్ట్ అని నమ్మానో, అక్కడ నేను ప్రొఫెషన్‌గా తీసుకొని చేస్తున్నప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాను. పెద్ద పెద్ద డాక్టర్స్ ప్రపంచంలోనే పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. దాంట్లో ఒక పర్సన్ పేరు లూయిస్ ఇగ్నారో. ఆయన నోబెల్ ప్రైజ్ విన్ అయిన డాక్టర్. ఇంకో పర్సన్ పేరు డాక్టర్ డేవిడ్ హెబర్. ఆయన అమెరికాలోనే బెస్ట్ డాక్టర్‌గా అవార్డ్ తీసుకున్నారు 4, 5 సార్లు. ఇంకా చాలా మందున్నారు. స్టీవ్ హెంజ్, రోషా మెడినా, సో జాన్ ఆగ్నబీ ఇలా పెద్ద పెద్దవాళ్ళు. ఎంత పెద్దవాళ్ళు అంటే వీళ్ళందరూ రిచర్డ్ హెచ్ కర్మోనా అమెరికా గవర్నమెంట్‌కి కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు. అంటే చీఫ్ డాక్టర్ అమెరికన్ గవర్నమెంట్‌కి. అలాంటి డాక్టర్లు 17థ్ సర్జన్ జనరల్‌గా వర్క్ చేశారు. ఆయన పేరు రిచర్డ్ హెచ్ కర్మోనా. ఆయన దగ్గర కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. వీళ్ళందరి దగ్గర ట్రైనింగ్ తీసుకొని, అసలు ఈ షేక్స్ ఎలా మనిషికి బరువు తగ్గడానికి సపోర్ట్ అవుతాయి. వాళ్ళకి ఆరోగ్య సమస్యలున్నప్పుడు ఏ సప్లిమెంట్ వాడుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతదని నేర్చుకొని, ఈరోజు ఈ 17 ఏళ్లలో కొన్ని వేల మందికి ఆరోగ్యం ఇవ్వటానికి దేవుడు దయ చూపించి, ఈరోజు నా చేతుల మీదుగా అసలు నేను నిజంగా హెర్బల్ లైఫ్ ఇది ప్రొఫెషన్ అయిద్ది. నా లైఫ్ అయిద్దని నేను అనుకోల. టు బి ఫ్రాంక్. ఎందుకంటే నా వ్యాపారం నాకుంది. నాకసలు న్యూట్రిషన్ అంటే ఐడియా లేదు. కాబట్టి నేను అనుకోల. బట్ యూ నో ఎప్పుడైతే నేను బరువు తగ్గి,
మా పేరెంట్స్‌ని బరువు తగ్గించి 10 మందికి చెప్పటం అలవాటు చేసుకుందాం అని చెప్పి నేను నేర్చుకోవటం మొదలుపెట్టాను. ఈరోజు నా చేతుల మీదుగా సుమారుగా ఈ 17 ఏళ్లలో ఒక 40,000 మందికి న్యూట్రిషన్ ఇచ్చుంటాను. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం వచ్చింది. సంపూర్ణమైన ఆరోగ్యం అంటారు చూసారా? అలాంటి ఆరోగ్యం నేను ఇవ్వగలిగాను. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా నేను చాలా మందికి హెల్ప్ చేశాను.